హాయ్ హలో వెల్కమ్ టు మన ముత్తి ఛానల్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మా ఇంట్లో కృష్ణాష్టమి అలానే మా చిన్ని కృష్ణయ్య చేసిన అల్లరి ఇప్పుడు చూసేద్దాం. మన గోపాలకృష్ణయ్యకి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఈరోజు గోవులు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. అందుకే ఇలా ఇంట్లో ఉంటే ఆవు దూడ ఉన్న విగ్రహం పెట్టుకుంటే ఇంకా మంచిది. సో ఇక్కడ చూసారు కదా అరటి చెట్లు, ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎలా చేయాలి అన్నది. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. ప్రేమకు రూపమైన రాధాకృష్ణ చూసారు కదా ఎంత అందంగా ఉన్నారో. అలానే చిన్ని ఉయ్యాలలో చిన్ని కన్నయ్య ఇక్కడ ఉన్నారు. అలానే గోపాలకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం అటుకులు పాయసం, అటుకులు, అలానే ఇంకా ఇష్టమైన వెన్న. ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే మిగతా వీడియోస్ చూడండి. అలానే ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మా ఇంట్లో కృష్ణాష్టమి డెకరేషన్ ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. సో ఇప్పుడు మా రాధాకృష్ణ ఎలాగా తయారయ్యారు, ఎలాగా అల్లరి చేశారు అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మా రాధ అయితే ప్రజెంట్ రెడీ అవుతుంది. తర్వాత మా చిన్ని కన్నయ్య రెడీ అవుతారు. ఎలా రెడీ అవుతారు అనేది ఇప్పుడు చూసేద్దాం. రాధారాణి రెడీ అయిపోయారు. ఇప్పుడు కృష్ణయ్య ఎలా రెడీ అవుతారు ఇప్పుడు చూసేద్దాం. హాయ్ మళ్ళీ చెప్పు, మళ్ళీ సరిపోయింది, అయిపోయింది. హాయ్ చెప్పు, ఇప్పుడు హాయ్ చెప్పు. మా ఇంటి రాధాకృష్ణులు ఈ విధంగా రెడీ అయ్యారు. వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అయ్యారు ఇలాగా రెడీ అవ్వడానికి కోసం. తర్వాత చాలా అల్లరి చేశారు. ఇప్పుడు చూడండి.
1 2 3 ఇటు చూసి చెప్పాలి. సీరియస్గా నవ్వుతూ చెప్పు, గట్టిగా. కృష్ణ ఏం చేస్తున్నావు? ఏం కోస్తున్నావు? అట్టుపండ. ఇప్పుడు చెప్పు, హాయ్ చెప్పు. ఇటు చూసి చెప్పు, ఇటు చెప్పు. అందరికీ హాయ్ అను. చూసారు కదా మా కన్నయ్య ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.